కలకత్తా జేఆర్కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ట్రైనింగ్ డాక్టర్పై అత్యాచారం హత్యను నిరసిస్తూ రెనోవా నీలిమ హాస్పిటల్ డాక్టర్లు నర్సింగ్ స్టాఫ్ విధులను బహిష్కరించి నిందితులను కఠినంగా శిక్షించాలని సనత్నగర్ నుండి ఎర్రగడ్డ చౌరస్తా వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రేప్ అండ్ మర్డర్ జరిగిన నేటికి 8-9 రోజులు జరుగుతున్నా ఇప్పటి వరకు నిందితులకు శిక్ష విధించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలు పోసే డాక్టర్లను కూడా వదలకుండా అత్యాచారం చేసి హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నా దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ప్రాణాలు పోసే డాక్టర్లను కూడా వదలకుండా మానవ మృగాల అత్యాచారాలు చేస్తూ హత్యలు గావిస్తున్నారని, ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో డాక్టర్ నీలిమ, డాక్టర్ సాయి మాధవ్, డాక్టర్ అనన్య, డాక్టర్ జయంతి మరియు నర్సింగ్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. Doctors from Renova Hospital are giving this procession to show our support to the Dr. Momita, who is a 31-year-old young doctor who murdered in డాక్టర్గా ఇంత పెద్ద పొజిషన్లో ఉండి హాస్పిటల్లోనే కొన్ని బయట కూడా లోన్లీ ప్రదేశాల్లో కాకుండా వాళ్ళు పనిచేసే హాస్పిటల్లోనే ఇంత దారుణమైన ఇన్సిడెంట్ జరగటం నిజంగా చాలా బాధాకరం. ఇండిపెండెన్స్ డే అయిన కంప్లీట్ 76 years కంప్లీట్ చేసుకున్నందుకు ఆనందపడాలా, లేకపోతే ఇంకా మనం ఇట్లాంటి సొసైటీలో ఉన్నందుకు బాధపడాలా అనేది ఇంకొకసారి ఆలోచించుకోవాలి. దీనికి మేము అగైనెస్ట్గా ఉమెన్ అనేది దే ఆర్ నాట్ ఓన్లీ సెక్స్ టాయ్స్. వీఆర్ హ్యావింగ్ అవర్ ఓన్ డ్రీమ్స్ and we have our own self-respect and we can lead our life independently. దానికి ఈ సిస్టమ్ సపోర్ట్ చేయాలి. ఈ సిస్టంలో ఉన్న లోతుపాట్లు అన్నీ కూడా ఫ్రమ్ ద పొలిటికల్ టు ద లీస్ట్ లోకల్ పార్ట్ ప్రతిదీ కూడా ఒక సిస్టమేటిక్గా లా అనేది చాలా కఠినంగా శిక్ష విధించాలి. ఇట్లాంటి ఇన్సిడెంట్ అయినప్పుడు ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళని క్విక్గా చాలా ఫాస్ట్ ట్రాక్ మీద వాళ్ళని పట్టుకొని వాళ్ళు శిక్ష విధిస్తే మళ్ళీ అలాంటి తప్పు చేయకుండా భయపడాలి వాళ్ళు. అట్లాంటిది జరగాలని మేము కోరుకుంటున్నాము రెనోవా నీలిమ హాస్పిటల్ తరఫు నుంచి. థ్యాంక్ యూ. నేను డాక్టర్ జయంతి అమ్మ, సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, రెనోవా నీలిమ హాస్పిటల్. టుడే we have taken a rally here from Nilima Hospital covering all the CZ colony to show that we are protesting against the brutal thing what has happened. So we all the lady doctors and all the staff from the Nilima Hospital, we are protesting against it. And it is high time the government of India should release a GO saying anybody attacks any doctors or the staff on duty, they should be sentenced to death. It's nothing less than that, okay? Rest of the countries it is not happening. Why is happening only in India? So nobody is there to protest like that. No, it's high time we all are protesting against it. Everybody, and we are supporting the Indian Medical Association in this situation at this time, and everybody all over India, all the medical colleges and private colleges have shut down their even we are in Nilima Hospital.